అది ఏది అన్యమత ప్రచారం. అది ఎన్టీ రామారావు దేలా, జగన్మోహన్ రెడ్డి ఇతని దేలా, చంద్రబాబు నాయుడు దేలా, ఏ కాంగ్రెస్ హిందూ ముఖ్యమంత్రి దేలా, రాజశేఖర రెడ్డి తెచ్చాడు భయంతో. మిరాసి వ్యవస్థ పునరుద్ధరించాడు రాజశేఖర రెడ్డి వచ్చి, దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు రద్దు చేశాడు. చేసి వాళ్ళ పేరేంటి అప్పుడు ఉన్నటువంటి తిరుమల గుడికి సంబంధించిన అన్న తమ్ముల్ని వాళ్ళని తీసేశాడు కదా చంద్రబాబు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇచ్చాడా లేదా వాళ్ళకి పదవులు? మిరాసి వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించాడు కదా. మిరాసి వ్యవస్థ ప్రతిసారి తెలుగుదేశం పీకేయడం, వైసీపీ జగను లేకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తీసుకురావడం, అంటే వంశపారంపర్య అర్చకత్వానికి అవకాశం కల్పించడం. ఎక్కడ ఇవన్నీ అసలు చర్చ ఎంతమందికి తెలుసు అసలు ఈ సంగతి అంతా కూడా తెలియదు. అదే కదా, సాధారణంగా మనం వెళ్తాం, గుళ్ళో చందా వేస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, చటారు తీసుకున్నాం, వచ్చేస్తున్నాం. చంద్రబాబు గారు చెప్పారంటారా, అడంతా దుర్మార్గం అంటారా అనేస్తున్నారు అంతే. బట్ ఇంత పెద్ద డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేస్తే కథ ఉంది. వీళ్ళకి ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఆ క్రిస్టియానిటీ. నేనైతే ఖచ్చితంగా పక్కా హిందుత్వాన్ని సమర్థించేవాడిగా ఈ తేడా చూసిన నేను అంటాను, అది భగవంతుడు వాళ్ళ చేత చేయించాడంట. అది వీళ్ళకి చేయించే ఫీలింగ్ రాదు, వాళ్ళ చేత చేయించాడంట. ఇప్పుడు ఇదే లడ్డు, ఇదే అన్న ప్రసాదం, ఇవే విషయాలు నేనే జర్నలిస్ట్ గా బయట పెట్టాను, అప్పుడే చర్యలు తీసుకుంది.